ముందు శివయ్యకి మరియు స్వాములకి భిక్ష సేవ, తర్వాత రుద్రాభిషేకం. ఈ రోజు జరిగింది కేవలం పూజ కాదు, ఒక గొప్ప అనుభవమే. ఈ రోజు నేను నా కుటుంబంతో కలిసి బాచుపల్లి శివాలయంకి వెళ్లడం జరిగింది. ఈ శివాలయంకి చాలా శతాబ్దాల చరిత్ర ఉంది. టెంపుల్ చుట్టూ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. టెంపుల్ ముందు ఉన్న చెరువు నీళ్లతో నిండిపోయి ఉంది. అక్కడే పక్కన పచ్చని కొండలు, చెట్లు, అవి చూడగానే మనసు శాంతించాయి. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళగానే శివయ్య దర్శనం చేసుకున్నాం. ఆ క్షణంలో మనసు మొత్తం భక్తితో నిండిపోయింది. మధ్యాహ్నం సమయంలో శివస్వాములకి భిక్ష అర్పించడం జరిగింది. నేను కూడా ఆ సేవలో భాగమయ్యాను. ఈ భిక్ష మొత్తం స్వామి ప్రమోద్ గారు దగ్గరుండి అన్ని నియమ నిష్టతో సిద్ధం చేశారు. నైవేద్యంకి అగరబత్తితో హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి తలపైన పెట్టుకొని ముందు శివయ్యకి నైవేద్యం సమర్పించాం. తర్వాత స్వాములందరికీ కడుపు నిండా భిక్ష వండించాం. భోజనం మొదలు పెట్టక ముందు దాతని దేవుణ్ణి స్మరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో మనసు చాలా ఎమోషనల్ అనిపించింది. రెండో బంతిలో నేను నా కుటుంబం కూడా కూర్చొని భిక్ష చేసుకున్నాం. దేవుడి పక్కన, కుటుంబం పక్కన ఈ అనుభవం జీవితంలో మర్చిపోలేనిది. సాయంత్రం మళ్ళీ శివయ్య రుద్రాభిషేకం కోసం టెంపుల్ కి వచ్చాం. టెంపుల్ ముందు చెరువు దగ్గర కాసేపు నడుచుకుంటూ సమయం గడిపాం. మనసు ప్రశాంతంగా ఉంది. శివయ్యకి రుద్రాభిషేకం చేయించాం. టెంపుల్ చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళాం. ఒక గంట పాటు పాలు, పెరుగు, వెన్న, గులాబీ నీరు, కొబ్బరి నీరు, గంగాజలము, ఫలాల రసాలు, పుష్పాలు, ఫలాలతో అభిషేకం జరిగింది. అభిషేకం అయ్యాక ఆశీర్వాదం తీసుకొని కాసేపు శివయ్యని స్మరించుకొని ఇంటికి రిటర్న్ వెళ్ళాం. ఈ రోజు నాకు తెలిసింది ఒకటే, పనితో పాటు వ్యాపారంతో పాటు మన సాంప్రదాయం, మన భక్తి కూడా చాలా ముఖ్యం. ఆర్బీ ఇంటీరియర్ లో ట్యూస్డే వీక్ ఆఫ్ అయినా నా జీవితంలో ఈ రోజు శివయ్య రోజుగా నిలిచిపోయింది. ఓం నమః శివాయ.